याकूब के विषय में మనకు ఇవ్వబడినటువంటి ముఖ్యాంశము నా నా దాసుడైనటువంటి యాకోబు, నా సేవకుడైనటువంటి యాకోబు. उस विषय को हम विस्तार से बाइबल अध्ययन में शाम के समय भी मनन करते जा रहे हैं మనం ఈ విషయాన్ని మనము బైబిల్ స్టడీలో మనం విస్తారంగా దాని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. और इसी के आधार पर प्रभु ने ऐसा बोझ दिया कि अलग अलग दासों के विषय में भी उनसे भी हम परमेश्वर का संदेश पा सके. కనుక ఈ విషయమై మరి వేరు వేరు దేవుని యొక్క సేవకుల విషయమై మనం దేవుని యొక్క వర్తమానాన్ని మనం పొందుకుంటూ వస్తున్నాం. पहले दिन हमने यहूदा के बारे में सुना. वो स्वयं गवाही देता है, मैं प्रभु यीशु मसीह का दास हूँ. కనుక మొట్టమొదటి దినమున మనం వింటూ వచ్చినాము, యూదా నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాసుడు అయినటువంటి యూదా అంటూ తన గురించి తాను చెప్పుకుంటూ వచ్చాడు. उसके जीवन की नम्रता को हमने सुना. ఆయన యొక్క జీవితంలో దీనత్వాన్ని గురించి మనం వింటూ వచ్చున్నాం. नम्रता जो है हमारे विश्वास का सही प्रमाण है. కనుక దీనత్వం అనేది మన యొక్క విశ్వాసానికి సరైనటువంటి ప్రమాణమై ఉంటుంది. वो विश्वास जिसको देखकर प्रभु यीशु मसीह स्वयं खुश होते हैं. ఆ యొక్క విశ్వాసం చూసి స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారు సంతోషించేటువంటి వారుగా ఉంటారు. वो स्त्री ने जब कहा, सच प्रभु जी, कुत्ते भी आपके मेज के नीचे से बच्चों की रोटी खाते हैं. ఆ యొక్క స్త్రీ అన్నది ఆ యొక్క కుక్క పిల్లలు కూడా ఆ బల్ల నుంచి పడిపోయినటువంటి రొట్టె ముక్కల్ని తింటూ ఉంటుంది. कितना बड़ा विश्वास है ये. ఆమె ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నది. सच्चा विश्वास में घमंड को लेस मात्र का भी जगह नहीं है. అంటే నిజమైనటువంటి విశ్వాసంలో గర్వానికి ఏమాత్రం కూడా స్థానం లేదు. ये रोमियो के 3:27 में पढ़ते हैं. ఇది రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తాము. और यही विश्वास के विषय में यहूदा कहता है, ఇదే విశ్వాసం గురించి యోధా చెప్తూ యాకోబు చెప్తూ వస్తున్నాడు. संतों को जो ये विश्वास दे दिया गया है उसी को संघर्ष करते हुए पाते जाओ. कंटेंट फॉर दैट फेथ. అంటే ఆ యొక్క కృపను గురించి మీరు పోరాడుంటూ ఆయన సెలవిస్తున్నాడు. दूसरा हमने कालेब के विषय में सुना. ఆ తర్వాత మనం కాలేబు గురించి మనం వింటూ వచ్చి ఉన్నాం. प्रभु ने उसके विषय में गवाही दिया, वो मेरे पीछे पीछे पूर्ण मन से चलता रहा. ప్రభు సెలవిస్తూ వచ్చినాడు, కాలేబు నన్ను పూర్ణ హృదయంతో అనుసరించి ఉన్నాడు. पुराने नियम को एक बहुत ही ऊंचे दर्जे का वो पात्र है. పాత నిబంధన గ్రంథంలో చాలా ఉన్నతమైనటువంటి పాత్ర అయి ఉంటున్నాడు. और कल शाम को हमने सुना నిన్న రాత్రి మనం వింటూ వచ్చినాము యోహన్నా के बारे में. యోహాను గురించి వింటూ వచ్చున్నాం. प्रभु यीशु मसीह का प्रिय चेला. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు. जो कुछ तूने देखा है నువ్వేమైతే విని ఉన్నావో, और जो कुछ तू आने वाले दिनों में मैं तुझको बताऊंगा, రానున్న దినములో ఏమైతే జరగబోతున్నాయో వాటన్నిటి గురించి కూడా నీకు చెప్తాను. सब कुछ समझ लेना और उन्हीं बातों को आने वाली पीढ़ी को पहुंचा देना. ఇవన్నీ కూడా నువ్వు అర్థం చేసుకో, రానున్న తరం వారికే వాటిని గురించి నువ్వు తెలియచెప్పు. आमोस 3:7 में नबी कहता है, अपने सेवकों को बिना बताए प्रभु कुछ करता भी नहीं है. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వచనంలో తన యొక్క సేవకులకు తానేమి తెలియచెప్పకుండా తానేమి చేయడు. क्या बताएगा प्रभु, बताइए. ప్రభు ఏం సెలవిస్తాడో చెప్పండి. क्या बताएगा वो? ఏం చెప్తాడు? जो कुछ वो बताता अनंत काल की बातें हैं. ఆయన ఏమైతే సెలవిస్తున్నాడో అవి నిత్యత్వం కొరకైనటువంటి మాటలు ఉంటున్నాయి. आने वाले अनंत की बात एक बहुत ही सुंदर यूहन्ना पर प्रकट किया उसने. రానున్న కాలంలో జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా యోహానికి సెలవిచ్చి ఉన్నాడు. महिमा में మహిమలో एक मेरा बेटा दाहिनी ओर, एक मेरा बेटा बाईं ओर खड़ा रहे. కనుక నీ యొక్క మహిమలో ఒక నా కుమారుడు కుడి వైపున ఇంకో కుమారుడు ఎడమ వైపున ఉండాలి. ये आने वाले दिनों की बात है. ఇది రానున్న కాలంలో జరగబోయేటువంటి విషయాలు ఉంటున్నాయి. प्रभु यीशु मसीह नाराज नहीं हुए. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమాత్రం కూడా ఆ విషయమే కోపడలేదు. मैं तुमको दूंगा, నేను ఇస్తాను ఆ విషయము. लेकिन उसका शर्त क्या है? అయితే దానికి కావాల్సినటువంటి షరతు ఏమిటంటే, मेरा कटोरा यदि तुम पी सकते हो. నా పాత్రలో ఉంది కనుక మీరు త్రాగలిగినట్లయితే. आने वाली बात को कितना स्पष्ट बता दिया. देखिए, రానున్న కాలంలో జరగబోయేటువంటి విషయాల గురించి చాలా స్పష్టంగా తెలియజెప్పారు. बहुत ही सुंदर बात है ये. చాలా చక్కటి విషయం ఉంటుంది. यूहन्ना के समान యోహానుతో సమానంగా आने वाली महिमा में यदि हम भी शामिल होना चाहते हैं, రానున్న యొక్క మహిమలో గనక మనం కూడా పాలిభాగస్తులం కావాలన్నట్లయితే पिता के कटोरे में से पीने के लिए हिम्मत होना चाहिए. అంటే ఆ తండ్రి యొక్క పాత్రలోని తాగేందుకు కొరకైనటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. आज सुबह एक और पात्र है. ఈ రోజు ఉదయకాలంలో ఇంకొక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసుకుంటాం. उसका नाम है अय्यूब. ఆయన పేరు యోబు ఉంటున్నది. 6 बार प्रभु ने कहा, 6 సార్లు యోబు గురించి సెలవిచ్చాడు. माई सर्वेंट जोब, నా సేవకుడైనటువంటి యోబు, माई सर्वेंट जोब. నా సేవకుడైనటువంటి యోబు. अब ये सेवक बोलते साथ कुछ लोग सोचते हैं कि भैया हम तो साधारण विश्वासी हैं. సేవకుడు అనేటువంటి మాట విన్నప్పుడు కొంతమంది అనుకోవచ్చు, మేమైతే సాధారణమైన విశ్వాసులము కదా, हम तो सेवक नहीं हैं. మేము సేవకులం కాదు కదా. लेकिन देखिए प्रभु क्या बोलता है. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు చూడండి. लेवी की किताब లేవి కాండము चैप्टर 25 25వ అధ్యాయము वर्स 55. 55వ వచనము. लेविटिकस 25 और उसका 55. లేవి కాండము 25వ అధ్యాయము 55. వచనం. Unto me the children of Israel are servants.
they are my servants whom I brought forth out of the land of Egypt. ఇజ్రాయేలీలు నా నిమిత్తమైనటువంటి నెంబర్ ఎంతది 25 25:55 25వ అధ్యాయము 55వ వచనం. ఏలయనగా ఇజ్రాయేలీలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశం నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడు, నేను యెహోవాను. ध्यान से मन में बैठ जाना चाहिए. ఇది మీ యొక్క హృదయంలో ఇది నిలిచి ఉండాలి. जितनों को मिस्र से छुड़ा कर लाया वो सब के सब हमारे प्रभु के दास हैं. ఎంతమంది అయితే ఐగుప్తులోంచి వాళ్ళు వెలుపడికి తీసుకొచ్చున్నారో వాళ్ళందరూ కూడా నాకు దాసులై ఉంటున్నారు. मूसा मेरा दास है अलग से कहता है. మోషే నా యొక్క దాసుడు, నా యొక్క సేవకుడని వేరుగా చెప్తున్నాడు. वो एक विशेष बुलाहट है. అది ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంటుంది. वो हमारा विषय नहीं है. అది మన యొక్క విషయం కాదు. प्रभु आज सबसे कह रहा है, ఈ రోజు ప్రభు మనందరితో కూడా సెలవిస్తున్నాడు, यदि तुमको मैंने मिस्र के बंधन से उस बंधुआई के घर से छुड़ा लिया है, ఒకవేళ నేను మిమ్మల్ని ఆ యొక్క ఐగుప్తు యొక్క బంధకం నుంచి నేను విడిపించినట్లయితే, मेमने के लहू में यदि तुमको मैंने क्षमा कर दिया है, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మీకు క్షమాపణ గనుక పొందినట్లయితే, तुम सब मेरे सेवक हो. మీరందరూ కూడా నా యొక్క సేవకులై ఉన్నారు. नया जन्म पाए हुआ हर एक भाई और बहन, छोटा बड़ा, वो परमेश्वर का सेवक है. అంటే నూతన జన్మను పొందినటువంటి ప్రతి విశ్వాసి, వాళ్ళు పెద్దవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దాసులై ఉంటున్నారు. और अलग बात है कि मूसा मेरा दास है, वो अलग एक बुलाहट है. वो అంటే మోషే నా యొక్క సేవకుడు లేక నా దాసుడు అంటే అది ప్రత్యేకమైనటువంటి పిలుపు అయి ఉంటున్నది. आज అయ్యూబ్ के द्वारा भी थोड़ी बात हम सीखना चाहते हैं. ఈ ఉదయకాలంలో యోబు గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటున్నాము. అయ్యూబ్ की किताब 2 యోబు గ్రంథము 1 अध्याय మొదటి అధ్యాయము और उसके 8 वचन में 8వ వచనంలో वो परमेश्वर यहोवा शैतान को कह रहा है, क्या तूने मेरे दास अय्यूब को ध्यान से कंसीडर किया है. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను ఈ విధంగా రాయబడుతూ వస్తున్నది. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. मेरा दास अय्यूब, నా సేవకుడైన యోబు. इसी बात को 2 अध्याय के 3 वचन में, ఇది కూడా 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ మాట రాయబడుతున్నది. chapter 42 verse 7 में, 42వ అధ్యాయము 7వ వచనంలో కూడా, chapter 42 8 में 3 बार कहता है. 42వ అధ్యాయము 8వ వచనంలో 3 సార్లు రాయబడుతూ వచ్చింది. अब ये जो परमेश्वर का दास अय्यूब है, इससे प्रभु हमको क्या संदेश दे रहा है. ఇక్కడ దేవుని సేవకుడైన యోబు ద్వారా నీకు నాకు ఏమి యొక్క వర్తమానం ఇవ్వబోతున్నాడు. यहूदा से नम्रता का संदेश और विश्वास का संदेश है. యోధా ద్వారా మనము ఆ యొక్క దీనత్వము, విశ్వాసం యొక్క వర్తమానాన్ని మనం వింటూ వచ్చున్నాం. कालेब के द्वारा संदेश है कि हम पूर्ण मन से यहोवा के पीछे पीछे चलें. కాలేబును బట్టి మనము దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడించాలని మనం వింటూ వచ్చున్నాము. और कल रात को हमने यूहन्ना से सुना, నిన్న దినం నా యోహాను గురించి మనం వింటూ వచ్చున్నాము. यूहन्ना का संदेश है कि यदि तू सचमुच में सेवक है तो आने वाले बातों को प्रभु तुझे जरूर बताएगा. కనుక యోహానుకి ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క సేవకుడు అయితే రానున్న దినంలో జరగబోయే సంగతులన్నీ కూడా నీకు తెలియజెప్పేదను. आने वाली बातों का मतलब है రానున్న కాలంలో జరగబోయే సంగతులు అనగా, अमेरिका में क्या होगा, అంటే అమెరికాలో ఏం జరుగుతుంది, इंडिया में क्या होगा, ఇండియాలో ఏం జరుగుతుంది, रशिया में क्या होगा, రష్యాలో ఏం జరుగుతుంది. ये तो बिल्कुल हमारे अनमोल समय को बर्बाद करने का विषय है. అంటే ఈ విషయాలన్నీ కూడా మనకు అమూల్యమైనటువంటి సమయాన్ని అవి వ్యర్థం చేసేటువంటి విషయాలు ఉంటున్నాయి. आने वाली बात का मतलब, అంటే రానున్న జరగబోయే సంగతుల విషయం అంటే, अनंत जीवन का जो आशा है उसमें मेरा भाग कैसे होगा. ఆ నిత్య జీవంలో నా యొక్క భాగం ఏమిటి, నేను ఏ విధంగా ఉంటాను అనేటువంటి విషయాలు ఉంటున్నది. मेरे कटोरे में से यदि तुम पी सकते हो तो आने वाली महिमा में मैं तुमको भाग दूंगा. నా యొక్క పాత్రలోనిది కనుక నువ్వు తాగలినట్టయితే రానున్న మహిమలో నీకు భాగం ఇస్తాను. अब अय्यूब के द्वारा भी एक अनमोल संदेश प्रभु हमको दे रहा है. యోబు ద్వారా కూడా మనకు ఒక విలువైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నాడు. मत्ती सुसमाचार మత్తయి సువార్త उसका 10 अध्याय, మత్తయి సువార్త 10వ అధ్యాయము, Matthew's Gospel in chapter 10 మత్తయి సువార్త 10వ అధ్యాయము verse 24 24 వచనము कहता है, the disciple is not above his master nor the servant above his lord. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. 25 वचन, 25వ వచనము, it is enough for the disciple that he be as his master and the servant as his lord. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినను చాలును. ये उद्देश्य है उसका. ఇది ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, एक दास जो है, దాసుడు वो अपने प्रभु के समान हो, इतना काफी है. కనుక తన యొక్క యజమాని వలె ఉండినా చాలు. ओ कितना सुंदर, कितना अनमोल ये बोझ और ये विचार उद्देश्य हमारे प्रभु का हमारे लिए है. కనుక మన
మన ప్రభువుకి మన పట్ల కలుగునటువంటి విలువైనటువంటి ఉద్దేశం ఎంత అందంగా ఉంటుందో చూడండి. It is his purpose that the servant should become like the Lord. ఆ కొరకు ఆయనకు ఉద్దేశం ఏమిటంటే దాసుడు తన యజమాను వలె ఉండవలెను. सब लोग इसको ध्यान रखेंगे. ఈ విషయం మీరందరూ కూడా మీరు గుర్తుంచుకోండి. बहुत बुरी तरीके से हम पिछड़ गए इसके बारे में. ఈ విషయంలో మనంతా కూడా చాలా వెనకబడిపోయి ఉన్నాం. A disciple must be like a master. ఆ శిష్యుడు బోధకుని వలె ఉండాలి. A servant must become like the Lord. ఆ కొరకు దాసుడు తన యజమాను వలె ఉండాలి. अय्यूब मेरा दास है. ఆ యోబు నా యొక్క సేవకుడై ఉంటున్నాడు. अब देखिए किस प्रक्रिया से अय्यूब को लेकर गया और अपने प्रभु के दर्जे में उसके स्वभाव में उसको बदल दिया. యోబును ఎటువంటి పరిస్థితిలోంచి దేవుడు తీసుకెళ్ళినాడు, తన యొక్క స్థితిలోనికి ఆయన మార్పు చేసి ఉన్నాడు. प्रभु दया करे. దేవుడు మన పట్ల దయ చూపించును గాక. ये काम मेरे भी जीवन में 100% पूरा हो सके. ఈ యొక్క విషయం నా యొక్క జీవితంలో కూడా 100% పూర్తి అవును గాక. एक दास जो है अपने प्रभु के समान बनना है. దాసుడు తన యజమాను వలె మారవలెను. प्रभु की इच्छा है कि हम उसके स्वभाव में आ जाए. ప్రభు యొక్క కోరిక ఏమిటి అంటే మీరు మనమందరం కూడా ఆయన యొక్క స్వభావంలోనికి మార్చబడవలెను. हमारे प्रभु का स्वभाव क्या है? మన ప్రభు యొక్క స్వభావం ఏమిటి? कुलुस्सियों की पत्री, కొలసీయులకు రాసిన పత్రిక उसका 3వ अध्याय, 3వ అధ్యాయము. कुलुस्सियों की पत्री 3వ अध्याय, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. नया मनुष्य के बारे में बताते हुए कहता है, కనుక నూతన యొక్క మనుషుని గురించి ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. 10 वचन, 10వ వచనము, 11 और 12. 11, 12 వచనాలు. ये नया मनुष्य को धारण करने के बाद भी, ఆ నూతన స్వభావం ధరించిన తర్వాత మాత్రమే, कने उसके बाद भी ఆ తర్వాత కూడా उसके परफेक्शन को नहीं प्राप्त किया. అంటే ఆయనకు పరిపూర్ణత పొందలేదు. 13 वचन में लिखता है, 13వ వచనంలో రాయబడుతూ వచ్చింది. सॉरी 14 वचन, 14వ వచనంలో రాయబడుతూ above వచ్చింది. all these things put on charity which is the bond of perfection. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. नया मनुष्यत्व को पहन लिया. ఆకురుగా నూతన యొక్క మనుషుని ధరించుకున్నాము. वो नया मनुष्य कौन है? ఆ యొక్క నూతనమైన మనుషుడు ఎవరు? 10 वचन में, 10వ వచనంలో, 12 और 13 वचन में बताया. 12, 13 వచనాలు రాయబడుతూ వచ్చినాయి. लेकिन परफेक्शन नहीं मिला. అయితే ఇంకా కూడా పరిపూర్ణత పొందలేదు. इसीलिए कहता है, అందుకనే చెప్పబడుతున్నది, इन सब के ऊपर వీటన్నిటిపైన जो कुछ तूने पहन लिया है, నువ్వు ఏమైతే ధరించుకొని ఉన్నావో प्रेम को धारण कर ले. ప్రేమను ధరించుకొనుడి. यही तुम्हारा परफेक्शन है. ఇదే నీకు పరిపూర్ణత అయి ఉంటున్నది. अय्यूब के द्वारा, యోబు ద్వారా परमेश्वर हमको परफेक्शन कैसे हासिल कर सकते हैं बताना चाहता है. యోబు ద్వారా మనం పరిపూర్ణతను ఏ విధంగా పొందవలనో అది మనకు తెలియజెప్పాలని కోరుకుంటున్నాడు. ये परिपूर्णता परमेश्वर का प्रेम है. ఈ యొక్క పరిపూర్ణత అంటే దేవుని యొక్క ప్రేమ ఉంటున్నది. ये प्रेम के बारे में कई प्रकार के समझ हैं और नासमझ भी है. ఈ యొక్క ప్రేమ గురించి కొన్ని మనం అర్థమైన విషయాలు ఉన్నాయి, కొన్ని అర్థం కాని విషయాలు కూడా ఉంటున్నవి. आखिरी रात जब प्रभु यीशु मसीह चेलों के साथ बैठे थे, చివరిసారిగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క శిష్యులతో కూర్చున్న సందర్భంలో अपने चेलों के पांव को धोने से पहले, తన యొక్క శిష్యుల యొక్క పాదాల కడగ మునుపు 13 अध्याय के पहले वचन में लिखा है, 13వ అధ్యాయంలో మొదటి వచనం రాయబడుతూ వచ్చింది, जैसा पहला वो प्रेम करता था, మొదట ఏ విధంగా అయితే వారిని ప్రేమించి ఉన్నారో अंत तक वैसा ही प्रेम करता रहा. అంతం వరకు కూడా వారిని అదే విధంగా ప్రేమించెను. पहला प्रेम कैसा है? మొట్టమొదటి ప్రేమ ఏ విధంగా ఉన్నది? अरे चेले उसके कितनी मानते थे. మొట్టమొదటిగా విషయాలు శిష్యులు ఆయన ఎంతగానో ఆయన వెంబడించేటువంటి వారు ఉన్నారు. नाम लेकर बुलाया, ఆయన పేరు పెట్టి పిలిచాడు, सब छोड़कर आ गए. వాళ్ళందరూ కూడా అన్ని విడిచిపెట్టి వెంబడించారు. नौकरी छोड़ दिए, వాళ్ళ యొక్క ఉద్యోగాలు వదిలిపెట్టారు, बिजनेस छोड़ दिए, వాళ్ళ వ్యాపారాలు వదిలిపెట్టారు, माता पिता छोड़ दिए. తల్లిదండ్రులు వదిలిపెట్టారు. ऐसे लोगों से प्रेम करना बड़ा आसान है. అటువంటి వారిని ప్రేమించడం చాలా సులభతరమై ఉంటుంది. सेवा के लिए भेज रहा है, వాళ్ళని సేవ నిమిత్తం పంపించి ఉన్నాడు. एक कौड़ी पैसा नहीं दिया, ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు, एक दूसरा शर्ट नहीं दिया, ఒక వేరే ఒక వస్త్రం కూడా ఇవ్వలేదు. खुशी के साथ चले गए. వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళి ఉన్నారు. ऐसे लोगों से प्रेम करना बड़ा आसान है. అటువంటి వారిని ప్రేమించడం చాలా సులభతరమై ఉంటుంది. लेकिन अंत की बात देखिए, అయితే చివరి అంత విషయంలో చూడండి, वो ही चेले అటువంటి శిష్యులే प्रभु यीशु मसीह को पकड़वाएंगे. వారు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించబోతున్నారు. बुरी रीति से पतरस कहेगा मैं उसको जानता भी नहीं हूं. చాలా దుఃఖకరంగా పేతురు ఆయన నేనెవరో ఎరుగునంటాడు. सारे चेले छोड़कर भूलकर भाग जाएंगे. శిష్యులందరూ కూడా ఆయన విడిచిపెట్టి పారిపోతారు. दूसरे शब्दों में, వేరే మాటల్లో ऐसा व्यवहार करेंगे जैसे वो प्रभु यीशु मसीह के दुश्मन है. అంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ వస్తున్నారంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శత్రువులుగా అన్నారు. अंत का प्रेम जो है दुश्मनों के लिए प्रेम. చివరి యొక్క ప్రేమ ఏమిటి అంటే శత్రువులను ప్రేమించేటువంటి ప్రేమ. इसी को अगापे प्रेम कहते हैं. దీన్నే అగాపే ప్రేమ అని అంటారు. अगापे का मतलब है, అగాపే అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే a love
which desires the best even for the enemies. అంటే అగాపే ప్రేమ అంటే ఏంటి అంటే ఆ ప్రేమ శత్రువుల కొరకు కూడా మరి కోరిక అయి ఉంటుంది అన్నమాట, ప్రేమించే కోరిక ఉంటుంది. आगे बढ़ने से पहले ముందుకు వెళ్ళే ముందు ये बात मैं बार-बार दोहराता रहूंगा. ఈ మాట మరలా నేను చెబుతాను. आज तक हमने बिना कारण के भाइयों से द्वेष करना इस समस्या का समाधान निकाले ही नहीं. అంటే మనము ఏ కారణం లేకుండా మనము స్నేహితులను గనక సహోదరులను గనక మనము ప్రేమించుకుంటున్నట్లయితే, కోపం కలిగినట్లయితే దానికి సమస్యకు పరిష్కారం మనం తీసుకురాలేము. We have not yet fixed this very terrible problem, hatred without cause. There is no question that we can keep loving our enemies. అంటే ఆ యొక్క ద్వేషాన్ని అనేది మనం ఎటువంటి కారణం లేక ద్వేషించడం అనే దాని కానీ మనం తొలగించలేకపోయినట్టయితే మనం ఏ విధంగా కూడా దాన్ని మనం ఆపలేము. ये विचार हम बार-बार सुनते जाएंगे. ఈ యొక్క తలంపుని మనం మరలా వింటుపోతాం. प्रभु की इच्छा है. ప్రభు యొక్క కోరిక ఏమిటంటే, ये अय्यूब యోబు ద్వారా मेरा दास है, ये నా యొక్క సేవకుడై ఉన్నాడు, मैं अपने समान बना दूंगा इसको. నేను నా యొక్క సమానంతో ఆయన చేసుకుంటాను. एक दास अपने प्रभु के समान बन जाए. ఒక సేవకుడు తన ప్రభుతో సమానంగానట్లయితే, हमारे प्रभु का स्वभाव क्या है? మన ప్రభు యొక్క స్వభావం ఏంటంటే प्रेम है. वो ప్రేమ ఉంటుంది. किस प्रकार का प्रेम? ఎటువంటి ప్రేమ ఉంటుంది? अगापे प्रेम. అది అగాపే ప్రేమ ఉంటుంది. एक ऐसा प्रेम जो शत्रुओं के लिए भी सबसे उत्तम चाहता है और उसके लिए वो बलिदान भी करता है. అంటే శత్రువు నిమిత్తం కూడా చాలా ఉన్నతమైనటువంటి ప్రేమ చూపించి వాళ్ళ గురించి కూడా తను బలిగా అర్పించుకోవాలని కోరుకుంటున్నాడు. इसका एक छोटा सा प्रक्रिया है. ఇది చిన్న క్రియ ఉంటుంది. एक प्रोसेस है इसका. एक प्रोसेस है इसका. ఇదంతా కూడా ఒక చిన్నటువంటి క్రియ ఉంటుంది. और प्रभु जैसे अय्यूब के जीवन में उस प्रक्रिया को पूरा किया और अपने स्वभाव में उस ऊंचे दर्जे तक लेकर आया. यदि उस प्रक्रिया को हम भी अपने जीवन में अनुमति देंगे प्रियो, शायद प्रभु पक्का उस विचार को हमारे लिए भी पूरा करेगा. యోబు యొక్క జీవితంలో ఈ కార్యంను ఆ విధంగా దేవుడు జరిగిస్తూ తన యొక్క స్థితిలోను తాను తీసుకొచ్చినాడు. అదే యొక్క క్రియను గనక మన యొక్క జీవితంలో గనక మనం కూడా అనుమతించినట్టయితే మనల్ని కూడా ఆ యొక్క స్థితిలోనికి తీసుకురాగలుగుతాడు. मैं ये बात फिर से कह रहा हूं. మరలా ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. Unless we fix the problem of removing hatred without reason from our hearts, very difficult even for the Holy Spirit to pour the love of God into our heart. जब तक कि बिना कारण के द्वेष करने का ये जो समस्या है हमारे हृदय में बैठ गया है, उसको हम छुटकारा नहीं पाएंगे उससे, तो पवित्र आत्मा भी परमेश्वर के प्रेम को हमारे हृदय में भरने के लिए जगह नहीं मिलेगा. అంటే ఏ కారణం లేకుండా మన హృదయంలో గనక ఆ ద్వేషాన్ని కలిగి ఉన్నటువంటి ద్వేషాన్ని గనక మనం తొలగించుకోకుండాలైతే పరిశుద్ధాత్మ కూడా మనకి జీవితంలో ఆ ప్రేమ కార్యాన్ని జరిగించలేడు. आइए वो प्रक्रिया को देखते हैं. రండి ఆ యొక్క కార్యాన్ని మనం చూద్దాము. कैसे अय्यूब के जीवन में प्रभु ने पूरा किया और उसकी इच्छा है कि हम भी उसको मान लें. కనుక యోబు యొక్క జీవితంలో ఈ కార్యాన్ని పూర్తి చేస్తున్నాడు. ఆ యొక్క క్రియను మన యొక్క జీవితంలో కూడా మనం అనుమతించేటువంటి వారంగా ఉందాం. रोमियो की पत्री, రోమీయులకు రాసిన పత్రిక 5 अध्याय 5వ అధ్యాయము उसका 3, 4 और 5. 3, 4, 5 వచనాలు. रोमियो की पत्री 5 अध्याय, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3, 4 और 5. 3, 4, 5 వచనాలు. Not only so, but we glory in tribulations also. उतना ही नहीं परंतु हम दुखों में भी घमंड करते हैं, ये जानते हुए कि ट्रिबुलेशन के द्वारा, संकट के द्वारा धीरज उत्पन्न होता है, धीरज के द्वारा अनुभव आता है, अनुभव से आशा जगती है और आशा हमको लज्जित नहीं करती, क्योंकि परमेश्वर का प्रेम पवित्र आत्मा के द्वारा हमारे हृदयों में उंडेला गया है. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ओ यदि हम चाहते हैं कि पवित्र आत्मा परमेश्वर के प्रेम को हमारे हृदय में उंडेले, మనం గనక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడాలని కోరుకున్నట్లయితే, व्हाट इज परमेश्वर का प्रेम? దేవుని యొక్క ప్రేమ ఏమిటి? अगापे. అది అగాపే ప్రేమ ఉంటుంది. अगापे का मतलब, అగాపే అంటే అర్థము एक ऐसा प्रेम जो अपने शत्रुओं के लिए भी सबसे उत्तम चाहता है और उसके लिए बलिदान भी करता है. అంటే ఆ ప్రేమ ఎటువంటిదంటే శత్రువుల కొరకు కూడా ఉత్తమమైనటువంటిది చేసేదిగా ఉంటుంది, దాని కొరకే తను తాను బలిగా అర్పించుకున్నటువంటి ప్రేమ ఉంటుంది. जब से मुझको ये
ये विषय दिया गया, ఎప్పటి నుంచి అయితే ఈ యొక్క విషయం నాకు ఇవ్వబడుతొచ్చిందో सोचते सोचते एकदम हेडेक आ गया मुझको। ఈ విషయం గురించి నేను ఆలోచన చేస్తూ నేను ఎంతో తలనొప్పి కలిగి ఉన్నాను। मरने से पहले प्रभु जी क्या ये दर्जा को मैं पा सकता हूँ? నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే మునుపు ఇటువంటి స్థానానికి నేను చేరుకోగలుగుతానా? सच्चे दिल से शत्रुओं के लिए सबसे उत्तम चाहना और उसके लिए बलिदान करना। అంటే నేను మంచి హృదయంతో నా యొక్క శత్రువుల కొరకు కూడా మంచిది నేను ఇవ్వగలిగేందుకు కొరకు దాని కొరకే నన్ను నేను బలిగా అర్పించుకోగలుగుతానా? यदि प्रभु ने अय्यूब के लिए किया है, ఒకవేళ యోబు నిమిత్తం ఇది చేయగలిగినట్లయితే प्रभु हमारे लिए जरूर करेगा। ప్రభు మన నిమిత్తం కూడా తప్పనిసరిగా చేయగలుగుతాడు। यदि हम इच्छा रखते हैं कि जो प्रक्रिया जो प्रोसेस में से अय्यूब को लेकर गया, हम भी यदि जा सकें तो ఆ యోబు వెళ్ళేటువంటి ప్రక్రియలో మనం కూడా వెళ్ళాలని కనుక కోరిక కలిగినట్లయితే దేవుడు కూడా నిశ్చయముగా మన జీవితంలో ఆ కార్యాన్ని జరిగించగలుగుతాడు। पहला మొట్టమొదటిగా ट्रिबुलेशन, శ్రమలు, दूसरा రెండవది पेशेंस, ఓర్పు, तीसरा మూడవది एक्सपीरियंस, అనుభవము, चौथा నాలుగవది होप, నిరీక్షణ, पांचवा ఐదవది लव ऑफ गॉड शेड अब्रॉड इन आवर हार्ट्स, దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది। ट्रिबुलेशन बहुत जरूरी है। శ్రమలు చాలా అవసరమై ఉంటుంది। इस संसार में तुम्हें क्लेश जरूर होगा, ఈ లోకంలో మీరు ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉంది। कई प्रकार की परेशानी आएंगी। మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు రావచ్చును। ये ट्रिबुलेशन को हम अय्यूब से सीख सकते हैं। ఈ యొక్క శ్రమలన్నీ యోబు యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చును। फाइनेंशियल प्रॉब्लम्स ఆర్థిక సమస్యలు अय्यूब के जीवन में आए, యోబు యొక్క జీవితంలో వచ్చినాయి। टूटा हुआ परिवार విరిగిపోయిన కుటుంబము अय्यूब ने अनुभव किया। యోబు తన యొక్క జీవితంలో అనుభవించి ఉన్నాడు। मृत्यु का दुख है, మరణం యొక్క దుఃఖాన్ని अय्यूब ने अनुभव किया। యోబు అనుభవించి ఉన్నాడు। फॉल्स एक्यूजेशंस, गलत इल्जाम लगाना, అంటే తన మీద చెడు ఆరోపణలు చేయటం విత్తనమి अय्यूब ने अनुभव किया। యోబు అనుభవించి ఉన్నాడు। सो अय्यूब ने जो जो अनुभव किया उसको लिस्ट बनाकर पता लगा लीजिए कि इसी को ट्रिबुलेशन कहते हैं। అంటే యోబు ఎటువంటి శ్రమలు అనుభవించినాడో అవన్నీ కూడా ఒక మీరు లిస్ట్ చేసుకోండి। కనుక వీటన్నిటిని కూడా శ్రమలు అంటారు। बीमारी है, రోగం వచ్చింది, वो भी एक प्रकार का दुख है। అది ఒక రకమైనటువంటి దుఃఖం ఏంటుంది। ये सबके पीछे उद्देश्य क्या है? వీటన్నిటి వెనకాల ఉద్దేశం ఏంటంటే हमारा हृदय शुद्ध हो जाना चाहिए మనకు హృదయము పరిశుద్ధం కావాలని, और हमारा विश्वास मजबूत हो जाना మన चाहिए। యొక్క విశ్వాసం దృఢపడాలని। एक बात प्रभु यीशु मसीह ने कहा, ఒకసారి ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు। యోహన్నా सुसमाचार యోహాను సువార్త 9 अध्याय 9వ అధ్యాయంలో 4 वचन, 4వ వచనంలో दिन ही दिन मुझको अपना काम पूरा कर लेना है। దినములో నేను నా యొక్క పనిని పూర్తి చేయవలసిన పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలో మనం చేయవలెను। वो रात आती है जब मनुष्य काम नहीं कर सकता। రాత్రి వచ్చినప్పుడు మనిషి ఎప్పుడు కూడా పని చేయలేడు। रात के समय मनुष्य काम नहीं कर सकता। రాత్రి సమయంలో మనుషుడే మాత్రం కూడా పని చేయలేడు। प्रभु का धन्यवाद हो, प्रभु यीशु मसीह ने ये नहीं कहा कि रात के समय परमेश्वर काम नहीं कर सकता। అయితే ప్రభు ఈ విధంగా సెలవు ఇవ్వలేదు, రాత్రి సమయంలో దేవుడే మాత్రం కూడా కార్యం చేయలేని చెప్పలేదు। అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం। परमेश्वर रात को काम करता है। ప్రభు రాత్రి సమయంలో కూడా కార్యం చేస్తాడు। रात के समय लाल समुद्र में मार निकाल दिया। కనుక ఆయన రాత్రి సమయంలోనే ఎర్ర సముద్రంలో ఆయన పాయలు చేసి ఉన్నాడు। रात के समय जेल के दरवाजों को भी तोड़ दिया। రాత్రి సమయంలో ఆయన చెరసాల యొక్క ద్వారాలను ఆయన తెరిచి ఉన్నాడు। इसीलिए हम सीखते हैं, అందుకనే మనం నేర్చుకుంటున్నాము, ऐसे संकट के समय, అటువంటి కష్ట సమయంలో, ट्रिबुलेशन के समय, శ్రమల సమయంలో, रात के अनुभव में రాత్రి యొక్క అనుభవంలో किसी भी मनुष्य के पास मत जाना। ఏ మనిషిని వద్దకు మీరు వెళ్ళవద్దు। किसी भी मनुष्य को अपने दुख से बोलना नहीं। మీ యొక్క దుఃఖాన్ని ఏ మనిషిని కూడా చెప్పవద్దు। Not your financial problems, మీ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, आपको कितने लोग फॉल्स एक्यूज करें उसको भी मत बोलना। మీ మీద ఎవరైతే నిందలు నేరాలు ఆరోపిస్తున్నారో వారికి కూడా చెప్పొద్దు। टूटा हुआ परिवार है, మరి విరిగిపోయినటువంటి కుటుంబము, जिसको मित्र बोलता था वो भी दुश्मन बन गए। ఎవరైతే స్నేహితులు అనుకున్నారో వాళ్ళు కూడా మీకు శత్రువులై ఉన్నారు। क्या ये सब प्रभु यीशु मसीह ने नहीं सहा? ఇవన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓర్చుకోలేదా? हम दोनों एक ही थाली में खाते थे, మనం ఒకే ఒక పళ్ళెంలో మనం తింటూ వచ్చున్నాము। हम दोनों एक साथ प्रभु के घर में जाते थे, మనం ఇద్దరం కూడా కలిసి దేవుని యొక్క ఇంటికి వెళ్తున్నాము। लेकिन आज तूने मेरे ऊपर लात उठा दिया। ఈ రోజు నువ్వు నాపై కాలెత్తి ఉన్నావు। Oh, these are many ways in which we enter into tribulation. ఇవన్నీ కూడా మనకి జీవితంలో ఆ శ్రమల్లోకి ప్రవేశించేటువంటి సందర్భాలు ఏంటున్నవి। बहुत अच्छा है ये, ఇది చాలా మంచిదై ఉంటుంది। रात का समय अच्छा है, రాత్రి సమయంతో మంచిదై ఉంటుంది। जब मनुष्य के पास नहीं जा सकते, ఇప్పుడే మనం మనుషుల వద్దకు వెళ్ళలేము। अकेला प्रभु के चरणों के पास बैठ सकते हैं। అంటే మనం ఒంటరిగా ప్రభు యొక్క పాదాల వద్ద కూర్చొనవచ్చును। तब वो हमारे हृदय को कितना साफ करता है और हमको विश्वास में मजबूत कर देता है। అప్పుడు మనకి హృదయాలను ఆయన ఎంతగానో పరిశుద్ధంగా చేస్తాడు, మనకి హృదయాలని ఆయన విశ్వాసంలో స్థిరపరుస్తాడు। भजन संहिता కీర్తన గ్రంథము 4 అధ్యాయము और उसका पहला वचन, 4 అధ్యాయం Psalm 4 and verse 1, కీర్తన గ్రంథము 4 అధ్యాయము మొదటి వచనము, hear me when I call, O God of my righteousness, thou hast enlarged me when I was in distress.
నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. मेरे दुख में तूने मुझको विशाल कर दिया. నా యొక్క దుఃఖంలో మీరు నాకు విశాలం కలిగించి ఉన్నారు. ट्रिबुलेशन में से लेकर गया, నన్ను శ్రమలోంచి తీసుకెళ్ళి ఉన్నావు. मेरे हृदय को विशाल कर दिया. నా యొక్క హృదయాన్ని మీరు విశాలపరిచి ఉన్నారు. एक उदाहरण देखिए, ఒక ఉదాహరణ చూడండి. तीतुस की पत्री, తీతుకు రాసిన పత్రికలో 3रा अध्याय 3వ అధ్యాయంలో 11 वचन में 11వ వచనంలో वह अनुग्रह जो सारे मानव जाति के उद्धार के लिए प्रकट हो गया. కనుక మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. उद्धार देने के बाद రక్షణ పొందిన తర్వాత अब वो अनुग्रह हमको धर्मी और पवित्र और भक्ति के साथ जीवन बिताने के लिए मदद करता है. కనుక మనం రక్షణ పొందిన తర్వాత ఆ దేవుని కృప స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తిగా బ్రతికేందుకు కొరకు సహాయపడుతుంది. लेकिन हमारा अनुभव है, అయితే మనకి అనుభవం ఏమిటంటే अनुग्रह का वो काम जो भक्ति के साथ पवित्रता के साथ जीवन बिताना चाहिए हमने अनुमति नहीं दिया. అంటే మనము ఆ యొక్క కృప విషయంలో భక్తితోటి మరి నీతితోటి మనం బ్రతికేటువంటి విషయంలో దానికి మనం అనుమతించలేదు. इसीलिए प्रभु ट्रिबुलेशंस लाता है. అందుకనే దేవుడు మనకి జీవితంలో శ్రమలను అనుమతిస్తున్నాడు. संकटों के द्वारा हमको ले जाता है ताकि हम पवित्र किए जाएं. కష్టముల ద్వారా మనం తీసుకువెళ్తాడు. దాని ద్వారా మనం పరిశుద్ధంగా చేయబడతాము. हमारे विश्वास को मजबूत करता है. మనకి విశ్వాసాన్ని దృఢపరుస్తాడు. हर एक के जीवन में मैं सोचता हूं कम से कम एक से ज्यादा अनुभव होंगे. అంటే నేను అనుకుంటున్నాను మనందరి యొక్క జీవితంలో 1-2 అనుభవాల నుంచి మనం వెళ్ళి ఉంటాము. अब इसी अनुग्रह का काम देखिए. ఇప్పుడు చూడండి ఆయన యొక్క కృపా కార్యాన్ని చూడండి. कैसे संकट के द्वारा वो हमको विशाल करता है. ఆ యొక్క కృప ద్వారా మన యొక్క హృదయాన్ని ఎంతగా విశాలపరుస్తున్నాడు చూడండి. यूहन्ना का 2रा अध्याय, యోహాను సువార్త 2వ అధ్యాయము. जब प्रभु यीशु मसीह मंदिर में गए, ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మందిరానికి వెళ్ళి ఉన్నాడో 15 वचन में पढ़ते हैं, 15వ వచనంలో మనం ఆ మాటను చూస్తాము. एक छोटा सा कोड़ा बनाया, ఒక చిన్నటి కొరడాన్ని తీసుకున్నాడు. सबको मारने लगा అందరిని కూడా కొట్టడం ప్రారంభించాడు. और उनके पैसों को उल्टा दिया. వారి యొక్క రోకలన్నీ కూడా తీసివేశాడు. और वो कहता है, ఇప్పుడు చెప్తున్నాడు, ये मेरा पिता का घर है. ఇది నా తండ్రి ఇల్లు ఉంటుంది. उस पिता के घर में उसने शुद्धता लेकर आया. ఆ తండ్రి ఇంటిలో ఆయన పరిశుద్ధతను తీసుకొచ్చాడు. कैसे लेकर आया? ఏ విధంగా తీసుకొచ్చాడు? कोड़े मार कर लाया. ఆయన కొరడాలతో కొట్టి उनको తీసుకొచ్చాడు. भगा दिया. వాళ్ళందరూ కూడా తరిమివేశాడు. इस प्रक्रिया के द्वारा परमेश्वर प्रभु यीशु मसीह ने अपने पिता के घर को शुद्ध किया. ఈ క్రియ ద్వారా ప్రభువు యేసుక్రీస్తు వారు తన తండ్రి ఇంటిని ఆయన శుద్ధి చేసి ఉన్నాడు. अब आखिरी रात देखिए, చూడండి చివరి రాత్రి చూడండి. 14 अध्याय 4వ అధ్యాయము 14వ అధ్యాయము. प्रभु यीशु मसीह कहते हैं, ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు, मेरे पिता के घर में बहुत स्थान है भी. నా తండ్రి ఇంటి అనేకమైన నివాసములు కలవు. जिस पिता के घर को कोड़े मारकर उसने शुद्ध किया, ఏ తండ్రి ఇంటిని అయితే ఆయన కొరడాలతోటి ఆయన శుద్ధి చేసి ఉన్నాడో, अब उसी पिता के घर में एक विशाल स्थान प्रकट हो गया. అదే తండ్రి ఇంటిలో చాలా నివాస స్థలాన్ని ఆయన ప్రకటించి ఉన్నాడు. वो कितना सुंदर ये होगा. ये ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. प्रियो, दुखों के द्वारा, तकलीफों के द्वारा, फाइनेंशियल प्रॉब्लम्स के द्वारा, सिकनेस के द्वारा, फॉल्स एक्यूजेशंस के द्वारा, मित्र लोग जब शत्रु बन जाते हैं, टूटे हुए परिवार, ये सारे अनुभवों के द्वारा प्रभु हमारे हृदय को शुद्ध करता है, विश्वास को मजबूत करता है और उसी हृदय को विशाल करता है. అంటే మనకి జీవితంలో ఆ యొక్క ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆ యొక్క శ్రమలకు రావచ్చు, ఆ తర్వాత మన మీద వేసేటువంటి నిందలు నేరాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా శ్రమల ద్వారా మనకి హృదయాన్ని విశాలపరుస్తాడు. भजन 119 के 71 में కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 71వ వచనంలో लिखने वाला कहता है, इट इज गुड that I was afflicted. నేను శ్రమ పొంది ఉండుట మేలని దావీదు చెప్తూ వచ్చినాడు. मैंने सीख लिया, నేను నేర్చుకుని ఉన్నాను. मेरा हृदय शुद्ध हो गया. నా యొక్క హృదయము శుద్ధి చేయబడింది. प्रभु यीशु मसीह ने खुद बोला, ప్రభువు యేసుక్రీస్తు వారు స్వయంగా मेरे वचन के द्वारा मैंने तेरे हृदय को शुद्ध कर दिया है. నీ యొక్క హృదయం ద్వారా నీ యొక్క వాక్యం ద్వారా నా హృదయాన్ని శుద్ధి చేసి ఉన్నావు. अब वो हृदय में कई प्रकार की बातें थी. ఆ హృదయంలో చాలా విషయాలు ఉన్నవి. कभी कभी प्रभु ने कोड़े मारकर उसको शुद्ध किया. కొన్నిసార్లు ప్రభు కోరడాతోటి వాటన్నిటి కూడా శుభ్రం చేసి ఉన్నాడు. जब वो हृदय शुद्ध होने लगा, ఎప్పుడైతే ఆ హృదయం శుద్ధి అవుతున్నదో, the same father's house, प्रभु यीशु मसीह कहते हैं, in my father's house plenty of place. కనుక అదే తండ్రి ఇంట్లో అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయని ప్రభువు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. यदि वो पिता के घर को शुद्ध नहीं करता, ఒకవేళ తండ్రి ఇంటిని గనక ఆయన శుద్ధి చేయకున్నట్లయితే, कोड़े मारकर यदि उसको शुद्ध नहीं करता, కొరడాతోటి గనక కొరడాలతోటి కొట్టి వాటిని గనక శుభ్రం చేయకున్నట్లయితే, उस घर में किसी के लिए भी स्थान नहीं रहता. ఆ యొక్క ఇంటిలో ఎవరికొరకు కూడా స్థానం ఉండదు. इसको कभी भी नहीं भूलेंगे. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. सो दुख आना हमारे लिए अच्छा है. అంటే దుఃఖములు మనకి జీవితంలో రావడం అది మనకెంతో మేలు ఉంటున్నది. दुखों के द्वारा
हमारा हृदय शुद्ध भी हो जाता है, विश्वास मजबूत हो जाता है। కనుక దుఃఖము ద్వారా మనకి హృదయము శుద్ధి అవుతుంది, మనకి విశ్వాసం కూడా దృఢపరచబడుతుంది. अब ऐसे दुखों में అటువంటి దుఃఖములో धीरज के साथ बढ़ना है। మనం దీర్ఘశాంతంతో మనం ముందుకు వెళ్ళాలి. रोमियो की पत्री రోమీయులకు రాసిన పత్రిక 12 अध्याय 12వ అధ్యాయము और उसका 12 वचन। 12వ వచనము. The book of Romans chapter 12 and verse 12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. Rejoicing in hope, patient in tribulation. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై. ओ ये श्रम में, संकट में बड़े धीरज के साथ आगे बढ़ना है। కనుక శ్రమలో ఓర్పుతోటి మనం ముందు కొనసాగాలి. ये बहुत एक अनुभव करने की बात है। ఇది మనము అనుభవించవలసినటువంటి ఒక విషయం ఏంటుంది. कई बार ये धीरज को खो देने के कारण ही कई प्रकार के नुकसान हम उठा लेते हैं। మనం ఓర్పును కోల్పోవడం ద్వారా మనకి జీవితంలో చాలా సార్లు మనం నష్టాన్ని ఎదుర్కొనేటువంటి వారంగా ఉంటాం. ये धीरज के बारे में दो हम सीख सकते हैं। ఈ ఓర్పును గురించి రెండు విషయాలు మనం నేర్చుకోవచ్చు. यही क्रूस की शक्ति है। ఇదే సిలువ యొక్క శక్తి ఉంటున్నది. Patience is one aspect of the power of the cross of Christ. కనుక ఓర్పు అనేది ఆ యొక్క సిలువలో ఉన్నటువంటి ఒక శక్తి ఉంటున్నది. प्रभु यीशु मसीह जब क्रूस के ऊपर दुख उठा रहे थे, యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఆయన దుఃఖాన్ని భరిస్తున్న సందర్భంలో उसके दुख को देखकर मनुष्य भी बहुत ज्यादा उसका हृदय पिघल गया। అంటే మనుషులు కూడా ఆయన యొక్క దుఃఖాన్ని చూసి వాళ్ళకి హృదయాలు కూడా కరిగిపోయినవి. उन्होंने सोचा వాళ్ళు ఆలోచించున్నారు, कितना दुख एक मनुष्य सह सकता है। ఒక మనుషుడు ఎటువంటి దుఃఖాన్ని సహించగలుగుతాడు. ये तो केवल शरीर की बात देख रहे थे, వాళ్ళందరూ కూడా కేవలం శరీరం యొక్క దుఃఖాన్ని చూస్తున్నారు. लेकिन बाइबल के पढ़ने वाले आप और मैं जानते हैं, అయితే బైబిల్ చదువుకున్నటువంటి మీరు నేను కూడా మనం ఎరిగి ఉన్నాము, प्रभु यीशु मसीह आत्मा में दुख उठाया। ప్రభు యేసుక్రీస్తు వారు తన యొక్క ఆత్మలో కూడా ఆయన దుఃఖాన్ని భరించి ఉన్నాడు. प्रभु यीशु मसीह प्राण में दुख उठाया, ప్రభు యేసుక్రీస్తు వారు ప్రాణంలో కూడా దుఃఖాన్ని భరించి ఉన్నాడు. और उसके देह में भी दुख उठाया। ఆయనకి శరీరంలో కూడా దుఃఖాన్ని భరించి ఉన్నాడు. मनुष्य जब इस दुख को खुद देख नहीं सका, మనుషులు యొక్క దుఃఖాన్ని చూడలేకపోయారు. तो उसने एक सिरका में, विनेगर में मुर मिलाकर उसको देने की कोशिश किया। కనుక మనుషులు ఆయన యొక్క దుఃఖాన్ని చూడలేక ఆయనకు చేదు కలిపిన చెరకను త్రాగించాలని ప్రయత్నించారు. ये मुर मिलाने से क्या होता है? ఆ చెరకలో ఆ యొక్క దాన్ని తాగించడం ద్వారా ఏం జరుగుతుంది? एक प्रकार का बेहोशी आ जाएगा। అంటే వాళ్ళు మత్తు పొందేటువంటి వారు ఉంటారు. मतलब जो दुख हो रहा है, అయితే ఏదైతే శ్రమ దుఃఖాన్ని పొందుతున్నారో, బాధ పొందుతున్నారో, बेहोशी की हालत में वो सह सकता है। అంటే ఆ యొక్క సొమ్మసిల్లిపోవడం ద్వారా ఆ యొక్క బాధను భరించగలుగుతారు. प्रभु यीशु मसीह ने मना कर दिया। యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నిరాకరించారు. क्या सीखते हैं प्रियो? దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాము? प्रभु यीशु मसीह जो दुख उठाया, जो पेन उठाया, सही उसके होश में, फुल कॉन्शियसनेस में उठाया है। అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ దుఃఖాన్ని అయితే ఆయన భరించి ఉన్నాడో, ఆయన మెలకువగా ఉండి ఆ దుఃఖాన్నంతా కూడా ఆయన సహించాడు. बेहोशी की हालत में नहीं। అంటే ఆయన సొమ్మసిల్లి ఏమాత్రం కూడా కాదు. और बाद में क्या हुआ? ఆ తర్వాత ఏం జరిగిందంటే, क्योंकि वो शरीर में था, ఆయన శరీరంలో ఉన్నాడు కనుక अब वो धीरे धीरे थक गया है, ఆయన చిన్న చిన్నగా ఆయన అలసిపోయాడు. और उसकी आंखें बंद भी हो रही ఆయన है, యొక్క కళ్ళు మూతబడిపోతున్నాయి. इसीलिए जोर से बोला, అందుకని ఆయన గట్టిగా ఆయన కేక వేశాడు, मुझको प्यास लगी है। నాకు దప్పిక అయినది. उन्होंने सोचा मुर मिला कर देंगे तो ये नहीं पिएगा, కనుక వాళ్ళు అనుకుంటూ వచ్చినారు ఈ చేదు చిరక ఇచ్చినట్టు ఆయన తాగడు. इसीलिए सिरका में डुबाकर उसको दिए। అందుకని ఆ చిరకను ముంచి వారు ఆయనకి అందించారు. चूस चूस कर उसने पी लिया, అంటే దాన్ని ఆయన చప్పరిస్తూ తాగి ఉన్నాడు. एकदम होश में आ गया। ఇప్పుడు ఆయన మెలకు వచ్చి ఉన్నాడు. What do we learn from here? దాని నుంచి మనం నేర్చుకుంటాము. He suffered in consciousness. అంటే ఆయన ఆ మెలకుగా ఉండే ఆ యొక్క దుఃఖాలను పొంది ఉన్నాడు. He died in consciousness. అంటే ఆయన మెలకుగా ఉండే ఆయన మరణాన్ని పొంది ఉన్నాడు. You name your pain, जो भी आपका दर्द है उसका नाम लीजिए, वो दुख प्रभु यीशु मसीह ने सह लिया। అంటే మీరు ఎటువంటి బాధ అయితే మీరు ఉంటున్నారో ఆ బాధను మీరు గ్రహించండి, అది యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించి ఉన్నాడు. सब होश में सहा उसने, ఆయన అంతా కూడా మెలకుగా ఉన్న ఆ యొక్క దుఃఖాన్ని धीरज సహించాడు. के साथ उसने सह लिया। ఆయన చాలా ఎంతో ఓర్పుతోటి ఆ యొక్క దుఃఖాన్ని సహించాడు. अय्यूब कहता है, అయ్యోబు చెప్తున్నాడు, you are physicians of no value, అంటే మీరు పనికిరానిటువంటి వజ్జీలు ఉంటున్నారు. तुम मेरे दुख को समझते ही नहीं, మీరు నాకు దుఃఖాన్ని ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. इसीलिए तुम मुझको सांत्वना नहीं दे सकते। ఎందుకని నన్ను ఏమాత్రం కూడా ఓదార్చలేకపోతున్నారు. हमारे दिल का जो दुख है, మనకి హృదయంలో యొక్క దుఃఖము, हमारे जीवन की समस्याएं, మనకి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, परिवार में जो संघर्ष चल रहा है, మన యొక్క కుటుంబంలో వచ్చేటువంటి సంఘర్షణలు किसी भी मनुष्य ने अनुभव नहीं किया। ఏ ఒక్క మనుషుడు కూడా అనుభవించలేదు. कलवरी के क्रूस के ऊपर देखे, కలువరి యొక్క శిలువ మీద చూడండి, पूर्ण होश में ఆయన మెలకుగా ఉండి एक एक दुख को उसने सह लिया। ప్రతి దుఃఖాన్ని కూడా ఆయన ఓర్చుకొని ఉన్నాడు. इसीलिए बार बार मैं कहता हूं, అందుకనే మరలా మరలా నేను చెబుతున్నాను, आपके दर्द का नाम लीजिए, उस
उसको प्रभु यीशु मसीह ने क्रूस के ऊपर सहा మీరు है। ఎటువంటి బాధ నుంచి వెళ్తున్నారో ఆ బాధను జ్ఞాపకం చేసుకోండి. ఆ బాధ ప్రభువు యేసుక్రీస్తు వారు సిలువలో అనుభవించి ఉన్నాడు. धीरज के साथ, ఆయన ఓర్పుతోటి. जब तक कि उसको ये मालूम नहीं हो कि सब कुछ मैंने पूरा कर दिया। అంటే ఎప్పటి వరకు ఇది ఎంత కూడా పూర్తి చేయలేదో అంతవరకు కూడా ఆయన ఓర్చుకొని ఉన్నాడు. ये धीरज क्या है? అయ్యో ఒక ఓర్పు అంటే ఏమిటి? ये क्रूस घातित मसीह की एक शक्ति है। అది యేసు సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శక్తి ఏంటుంది? क्या ये संभव है? ఇది నిశ్చయంగా ఇది తప్పనిసరిగా జరుగుతుందా? क्या ऐसा धीरज हमारे अंदर आ सकता है? ఇటువంటి ఓర్పు మన యొక్క జీవితంలో రాగలుగుతుందా? आ सकता है। వస్తుంది. अय्यूब ने कहा, యోబు చెప్తూ వచ్చాడు, जब तक कि मेरा परिवर्तन नहीं आएगा मैं धीरज के साथ इंतजार करूंगा। గురువు ఎంతవరకు అయితే నా యొక్క జీవితంలో పరివర్తన రాదు అంతవరకు కూడా నేను ఓర్పుతోటి నేను ఎదురు చూస్తాను. अय्यूब की किताब యోబు గ్రంథము 14 अध्याय 14వ అధ్యాయము और उसका 14 वचन, 14వ వచనము. all the days of my appointed time will I wait till my change come. కనుక నాకు విడుదల కలుగునంత వరకు కూడా నేను కనిపెట్టి ఉండేదను. ये सदाकाल का दुख नहीं है, ఇది ఎల్లకాలం ఉండేటువంటి దుఃఖం కాదు. एक अपॉइंटेड टाइम है। ఇది కొంతవరకు మనం ఏర్పాటు చేయడం సమయం ఉంటుంది. कुछ लोगों के लिए एक दिन है, కొంతమందికి ఒక రోజు ఉంటుంది, कुछ लोगों के लिए एक साल है, కొంతమందికి ఒక సంవత్సరం ఉంటుంది, कुछ लोगों के लिए 10 साल है, కొంతమందికి 10 సంవత్సరాలు ఉంటుంది. लेकिन ये समय पूरा हो जाएगा। అయితే ఈ సమయం పూర్తి అవుతుంది. सदाकाल का दुख नहीं है అంటే ये, ఎల్లకాలం ఉండేటువంటి దుఃఖం కాదు. मेरा परिवर्तन आएगा। మీ యొక్క నా జీవితంలో పరివర్తన వస్తుంది. अय्यूब को मालूम था, యోబు ఎరిగి ఉన్నాడు. जीवन काल में यदि अनुभव नहीं आए, జీవిత యొక్క కాలంలో యొక్క అనుభవం నుంచి వెళుతుండగా जीवन के बाद भी ये परिवर्तन आएगा। జీవితం తర్వాత కూడా ఇక మార్పు వస్తుంది. पौलुस और सिलास का देखिए, పౌలు శీల విషయంలో చూడండి. लूका के 16 अध्याय में, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో उनको दोनों को मार पीट कर వాళ్ళిద్దరిని కూడా మరి కొరడాలతో కొట్టి బెత్తాలతో కొట్టి ఉన్నారు. अंधेरी कोठरी में डाल दिए। చీకటి గృహంలో చీకటి చెరసాల్లో వేశారు. रात को एक अद्भुत काम हो गया। రాత్రి ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. सुबह ఉదయకాలంలోనే अधिकारियों ने एक सूचना भेजा। అధికారులంతా కూడా ఒక వర్తమానాన్ని పంపించున్నారు. ये 36, 37, 38 में पढ़ सकते हैं। ఇది 36, 37 వచనాలు మనం చదవగలుగుతాము. गो इन पीस, शांति के साथ चले जाओ। మీరు సమాధానంతో సుఖంగా మీరు వెళ్ళండి అంటూ చెప్పారు. पौलुस कहता है, పౌలు చెప్తున్నాడు, हम रोमी हैं, మేము రోమీయులము, बिना इल्जाम लगाए हमको उन्होंने मारा। మా మీద న్యాయ విచారించకుండా మమ్మల్ని కొట్టి జైల్లో వేశారు. जो अधिकारियों ने सुना, ఎప్పుడైతే అధికారులు మాట వింటున్నారో वो लोग डर गए। వాళ్ళంతా భయపడ్డారు. रोमियो को तो आप थप्पड़ भी नहीं लगा सकते, రోమీయులను మీరు చెంపదెబ్బ కూడా కొట్టలేరు. लेकिन उन्होंने बहुत अति किया उनके साथ। అంటే వీళ్ళతో చాలా విపరీతంగా చేస్తూ వచ్చారు. लेकिन पौलुस और सिलास ने सह लिए, పౌలు శీల వీటన్నిటి కూడా సహించారు. धीरज के साथ उन्होंने सह लिए। ఓర్పు తేట వీటన్నిటిని సహించారు. ऐसा सोच कर देखिए, ఆ విధంగా మీరు ఆలోచించి చూడండి. शाम का समय సాయంకాల సమయంలో जब वो कपड़े उतार दिए వాళ్ళు వస్త్రాలను తీసినప్పుడు और उनको कोड़े मार रहे थे, కొరడాలతో కొడుతున్నప్పుడు यदि उस समय पौलुस कहता, అటువంటి సమయంలో పౌలు చెప్తున్నాడు, सावधान, చాలా జాగ్రత్తగా ఉండండి, मैं रोमी हूँ, నేను రోమీయుణ్ణి. वो डर के मारे छोड़ देते వాళ్ళు భయంతో వాళ్ళు విడిచిపెట్టేటువంటి వారు ఉంటారు. और ये घर चले गए होते। వీళ్ళు పౌలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. नहीं, उसने सह लिया। అయితే ఆయన అన్నిటి కూడా ఓర్చుకున్నాడు. क्रूस घातित मसीह की शक्ति उसको मिली। సిలువ క్రీస్తు యొక్క శక్తిని వాళ్ళు यदि అనుభవించారు. वो नहीं सहता, ఒకవేళ వాళ్ళు గనుక సహించుకున్నట్లయితే उस रात को जितने भी प्रिजनर्स थे उनका उद्धार नहीं होता। రాత్రి ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలకు ఏమాత్రం కూడా రక్షణ దొరకదు. हम सब के सब यही हैं, మనందరూ కూడా ఇక్కడే ఉన్నాము. और उससे भी बढ़कर అంతకంటే కూడా గొప్ప విషయము, वो जेलर का भी उद्धार हो गया। అక్కడ చెరసాల అధికారికి కూడా రక్షణ పొందాడు. उससे भी बढ़कर అంతకంటే కూడా గొప్పగా आज के लिए हमको एक बहुत बड़ा प्रॉमिस मिला। ఈ రోజు మనందరూ కూడా ఒక గొప్ప మనకు ఆ యొక్క ప్రామిస్ దొరికింది. यदि तू विश्वास करेगा, మీరు కనుక విశ్వాసం ఇచ్చినట్లయితే तेरा भी उद्धार होगा నువ్వు రక్షణ పొందుతావు, और तेरे परिवार का भी। నీటి వరకు రక్షణ పొందుతారు. पौलुस ने धीरज से सह लिया, పౌలు చాలా ఓపిక తోటి దాన్ని భరించి ఉన్నాడు. उस दुख को सह लिया, ఆ యొక్క దుఃఖాన్ని ఓర్చుకున్నాడు. क्रूस घातित मसीह की शक्ति में सह लिया। ఆ యొక్క సిలువ మీద క్రీస్తు యొక్క శక్తిని అనుభవిస్తూ వచ్చాడు. इसीलिए इतना बड़ा काम हो गया। ఇందువల్ల అక్కడ ఒక గొప్ప కార్యం జరుగుతూ వచ్చింది. मैं दुख से सोच रहा था, నేను చాలా దుఃఖంతో నేను ఆలోచిస్తూ వచ్చాను. जब ऐसे मुसीबत हमारे ऊपर आते हैं, ఒకవేళ ఇటువంటి కనుక దుఃఖం మనకి జీవితంలో వచ్చినట్లయితే तुरंत हम उसका निवारण कर लेते हैं। మనం వెంటనే దాన్ని ఆపేందుకు కొరకు ప్రయత్నం చేస్తాము. या तो चिल्ला देते हैं, మనం గట్టిగా కేకలేస్తాము, या तो उसको बदनाम कर देते हैं, లేకపోతే
లేకపోతే మనం వాళ్ళ యొక్క పేరును పాడు చేసేటువంటి వారు पुलिस वाले के पास चले जाएंगे, పోలీసు దగ్గరికి వెళ్తాము, कोर्ट कचहरी चले जाएंगे, కోర్టుల దగ్గరికి వెళ్తాము, उसका बदला ले लेंगे. దానికి ప్రతీకారం చేసుకుంటాము. How terrible we are. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాము. We are not patient. మనకు ఓర్పు లేదు. Patience is the power of the crucified Lord Jesus Christ. ఆ యొక్క సిలువబడి క్రీస్తు యొక్క శక్తి ఓర్పు ఉంటుంది. पौलुस उस रात को यदि वो नहीं सहता, ఒకవేళ పౌలు గనుక రాత్రి గనుక ఓర్చుకోకుండా शाम के లేనట్లయితే समय उस कोड़े से बचने के लिए कह देता कि मैं रोमी हूं, సాయంకాల సమయంలో ఆ కొడ దెబ్బ నుంచి తప్పించుకునేందుకు కొరకు నేను రోమిని అని చెప్పగలిగినట్లయితే, आज पवित्र शास्त्र बाइबल में वो जो प्रॉमिस है Acts 16:31, तू और तेरा घराना उद्धार पाएगा, आज हमको वो प्रॉमिस ही नहीं मिलता. రోమిల రాసిన పత్రికలో 16 అధ్యాయం 31 వచనంలో ఆ వాగ్దానము, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము నీవును నీటి వారు రక్షణ పొందుదు అనేటువంటి వాగ్దానం మనం పొందలేము. इसीलिए हम बड़े आनंदित रहते हैं. అందుకనే మనం చాలా సంతోషించేటువంటి వారంగా ఉంటాం. ट्रिबुलेशंस में भी आनंदित रहते हैं. ఆ శ్రమల్లో కూడా మనం ఆనందించేటువంటి వారంగా ఉంటాం. क्योंकि प्रभु हमारे हृदय को शुद्ध कर रहा है. ఎందుకంటే ప్రభు మనకి హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తున్నాడు. संकट के समय हमारे हृदय को विशाल कर रहा है. ఆ యొక్క కష్ట సమయంలో మనకి హృదయాన్ని ఆయన విశాలపరుస్తున్నాడు. कभी-कभी कोड़े भी मारता है. కొన్ని సందర్భంలో కొడతడు కొడతాడు. कभी-कभी बीमारी भी है, फाइनेंशियल प्रॉब्लम्स भी है. కొన్నిసార్లు రోగం వస్తుంది, ఆర్థికమైన సమస్యలు వస్తాయి. There are hatreds without reason. बिना कारण के लोग द्वेष करते हैं. ఏ కారణం లేకుండా మనల్ని ద్వేషించేటువంటి వారు ఉంటారు. गलत इल्जाम भी लगाते हैं. మన మీద నిందలు కూడా వేస్తారు. ये सारे प्रैक्टिकल मैटर्स हैं. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ విషయాలు ఉంటున్నాయి. अय्यूब ने सहा, యోబు సహించాడు. प्रभु यीशु मसीह के ऊपर भी आए, ప్రభు యేసుక్రీస్తు వారి మీద వేయబడినాయి. लेकिन वो अपना काम वो करते चले गए. అవన్నీ కూడా ఆయన తన కార్యాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. उसके धीरज को हम कलवरी के क्रूस के ऊपर देखते हैं. ఆయన యొక్క ఓర్పును యొక్క కలువరి శిలువ మీద మనం చూడగలుగుతాం. इसीलिए जीवन के दुखों में प्रियो हम मनुष्यों के पास नहीं, प्रभु यीशु मसीह के पास जाते हैं. बिकॉज when we name our pain, we have the assurance this Lord Jesus Christ, my Lord and King, who suffered in full consciousness, he is a physician of full value. अय्यूब के पास जो लोग थे वैसे नहीं. అకురుగా ఏ విధంగా అయితే ప్రభువుని యేసుక్రీస్తు మన యొక్క జీవితంలో దుఃఖంలో శ్రమల్లో మనుషుల వద్దకి ఏమాత్రం కూడా వెళ్ళాం, మనం ప్రభువుని యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్తాం. ఎందుకంటే ఆయన మెలకువగా ఉండే ఈ యొక్క శ్రమలన్నీ కూడా ఆయన అనుభవించినాడు కనుక మనం కూడా ఓర్చుకునేందుకు కొరకు ఆయన శక్తి దయచేయగలిగినటువంటి వానికి ఉన్నాడు. ऐसे धीरज में అటువంటి ఓర్పులో एक अनुभव भी आया. ఒక అనుభవం కూడా వచ్చింది. ये अय्यूब का क्या अनुभव है? యోబు యొక్క అనుభవం ఏమిటి? अय्यूब की किताब मैं जस्ट एक ऐसा चुनकर ऐसा मेरे लाभ के लिए నేను ఒక విషయాన్ని నా యొక్క ప్రయోజనం ఒక విషయాన్ని నేను ఎన్నుకున్నాను. अय्यूब की किताब యోబు గ్రంథము 17 अध्याय 17వ అధ్యాయము 9 वचन. 9వ వచనం. The righteous also shall hold on his way, and he that hath clean hands shall be stronger and stronger. 17వ అధ్యాయం 9వ వచనం. అయితే నీతిమంతులు తమ మార్గమును ఉడుక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. हमारे हाथ यदि शुद्ध हैं, हम और अधिक बलवान होते चले जाएंगे. మన యొక్క చేతులు గనక పరిశుద్ధంగా ఉన్నట్టయితే మనము అంతకంతకు బలం పొందుతూ పోయేటువంటి వారు ఉంటాం. हमने सुना, మనం విన్నాము, इन दुखों के द्वारा, ఈ దుఃఖముల ద్వారా प्रभु हमारे हृदय को शुद्ध करता है, ప్రభు మనకి హృదయాన్ని శుద్ధి చేస్తాడు, विश्वास को मजबूत करता है, మనకి విశ్వాసాన్ని బలపరుస్తాడు, और हमको बलवान बनाता है. మనల్ని బలవంతులుగా చేస్తాడు. हाथ मतलब हमारे काम. అంటే చేతులు అంటే మనకి క్రియలు ఉంటున్నవి. एक भी ऐसा काम न करे जो प्रभु यीशु मसीह के स्वभाव के विरोध में हो. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వభావానికి విరుద్ధంగా ఉన్న ఎటువంటి పనులు కూడా మీరు చేయవద్దు. हमारे काम परमेश्वर की दृष्टि में ग्रहण योग्य होना चाहिए. మన యొక్క పనులన్నీ కూడా దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండాలి. हर काम प्रभु की इच्छा के अनुसार हम कर सके. ప్రతి పని కూడా దేవునికి చిత్త ప్రకారము దేవునికి ఇష్ట ప్రకారం మనం చేసేటువంటి వారంగా ఉండాలి. ट्रिबुलेशन, శ్రమలు, पेशेंस, ఓర్పు, एक्सपीरियंस, అనుభవము, जो शुद्ध हाथ रखता है, जिसके काम अच्छे हैं, वो और ज्यादा बलवान होता चला जाएगा. కనుక ఎవరైతే శుద్ధమైనటువంటి ఆ యొక్క చేతులు కలిగి ఉంటారో వారు బలవంతులుగా అయ్యేటువంటి వారు ఉంటారు. इसी के कारण उसको एक अच्छी आशा जागी उसके मन के अंदर. కనుక ఈ కారణాన్ని బట్టి ఆయన హృదయంలో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. कौन सी आशा है वो? ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు? पुनरुत्थान की आशा. అంటే తిరిగి పునరుద్ధానమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉన్నాడు. यहाँ पर भी प्रोत्साहन के लिए एक बात हम सीखना चाहते हैं. ఇక్కడ కూడా మన ప్రోత్సాహం నిమిత్తమే ఒక విషయాన్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ये आशा की बात अय्यूब ने 19 अध्याय में कहा. ఆ యొక్క నిరీక్షణ విషయమే యోబు 19వ అధ్యాయంలో చెప్తా వచ్చున్నాడు. 19 अध्याय 19వ అధ్యాయము 23 वचन से आगे, 23వ వచనం నుంచి ముందుకి, मेरी बातों को किताब में लिख लो.
నా మాటలు రాయబడులను నేను ఎంతో కోరుకుంటున్నాను, అవి గ్రంథంలో రాయబడులను నేను ఎంతో కోరుకుంటున్నాను. उसको परमानेंट बनाने के लिए వాటిని శాశ్వతంగా చేయాలని पत्थर के ऊपर लिख दो. ఆ యొక్క బండ మీద చెక్కబడాలని కోరుకున్నాడు. क्या वो संदेश है? ఆ యొక్క వర్తమానం ఏమిటి? 25 वचन, 25వ వచనము, मेरा छुड़ाने हारा उद्धार करता जीवित है, నా విమోచకుడు సజీవుడు, वो अंतिम दिन प्रकट होगा. ఆయన భూమి మీద చివరి తరువాత భూమి మీద నిలుస్తాడని నేను ఎరుగుదును. 26 वचन, 26వ వచనము, मैं अपने परमेश्वर को देखूंगा. నేను నా దేవుని చూచేదను. 27 वचन, 27వ వచనము, अपनी आंखों से मैं अपने प्रभु को देखूंगा. నా మటుకు నేను నా కన్నులారా నేను చూచేదను. ओ अय्यूब को पुनरुत्थान की एक आशा मिली है. యోబుకి పునరుద్ధానం యొక్క నిరీక్షణ తాను పొంది ఉన్నాడు. यहाँ पर एक बहुत ही अद्भुत बात हम सीख रहे हैं. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. 14 के 14 में बोला था, 14 చెప్తూ వచ్చాడు, जब तक कि मेरा चेंज ना आए, నా జీవితంలో మార్పు రానంత వరకు मैं अपॉइंटेड टाइम तक इंतजार करता रहूंगा. ఆ యొక్క నియమించబడినటువంటి సమయం వరకు నేను ఎదురు చూస్తాను. सब ध्यान से सुनिएगा, చాలా జాగ్రత్తగా మీరంతా వినండి, क्योंकि हमारे पुनरुत्थान के संबंधित है. ఇది మనకు పునరుద్ధానం సంబంధించిన విషయం ఏంటుంది. ये प्रतिज्ञा प्रभु ने अपने सब लोगों को दिया है. ఈ యొక్క వాగ్దానము ప్రభు తన ప్రజలందరూ కూడా ఇచ్చి ఉన్నాడు. यही हमारी सांत्वना है. ఇదే మనకు హృదయాలకి నెమ్మది కలిగించే విషయం ఏంటుంది. जब लाजर मर गया, ఎప్పుడైతే లాజరు చనిపోయి ఉన్నాడో, उस परिवार में प्रभु ने फर्स्ट रेजरेक्शन का प्रॉमिस दिया. కనుక మొట్టమొదటిసారిగా ఆ కుటుంబానికి ఆ యొక్క వాగ్దానం ఇచ్చినాడు. 25 और 26 वचन में, 25, 26 వచనాల్లో, యోహన్నా 11 अध्याय, యోహాను సువార్త 11వ అధ్యాయము 25 और 26, 25, 26 వచనాలు, एक दुखी परिवार को प्रभु ने वो प्रॉमिस दिया. ఒక దుఃఖంతో ఉన్నటువంటి కుటుంబానికి దేవుడి యొక్క వాగ్దానాన్ని ఇచ్చాడు. बहुत सालों के बाद చాలా సంవత్సరాల తర్వాత इसी प्रॉमिस को याद करता हुआ ఇదే ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ पौलुस कह रहा है, పౌలు చెప్తూ వచ్చాడు, इन बातों को याद दिला दिलाकर एक दूसरे को सांत्वना दो. ఈ మాటలను ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూ ఒకరినొకరు ఆదరించుకోనండి. कौन सी बात है ये? ఏ విషయం ఏంటుంది? पहला थेसलोनिकी మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4 अध्याय 4వ అధ్యాయము 16 और 17, 16, 17 प्रभु వచనాల్లో, यीशु मसीह आएंगे, ప్రభు యేసుక్రీస్తు వారు వస్తారు. जो प्रभु में सो गए हैं ఎవరైతే ప్రభువునందు నిద్రించి वो ఉన్నారో जी उठेंगे, వారు మరలా తిరిగి లేస్తారు. और यदि हम जीवित हैं ఒకవేళ మనం గనక జీవించి ఉన్నట్లయితే we will change, हम बदल जाएंगे. మనం మార్పు చెందుతాము. ये पुनरुत्थान की बात है. ఇది ये పునరుద్ధాన విషయం ఏంటుంది? it is a promise. ఇది మనకు వాగ్దానం ये ఏంటుంది? हमारी सांत्वना है. ఇది మనకు ఆదరణ కలిగించే మాట ओ ఏంటుంది? सारे दुखों में ये हमारी सांत्वना है. మన యొక్క అన్ని దుఃఖాల్లో కూడా ఇది మనకు ఆదరణ ఉంటుంది. जब तक कि मेरा परिवर्तन ना आए, मेरा चेंज ना आए, मैं धीरे से सहता चला जाऊंगा. నా యొక్క జీవితంలో మార్పు రానంత వరకు కూడా నేను ఓర్చుకుంటూ ఆ సమయం కొరకు ఎదురు చూస్తాను. एक मनुष्य के जीवन में ఒక మనిషి యొక్క జీవితంలో 4 बार चेंज आता है. 4 సార్లు మార్పు వస్తుంది. पहली बार మొట్టమొదటిగా जिस दिन वो उद्धार पाया, ఎప్పుడైతే తన రక్షణ పొంది ఉన్నాడో, दूसरी बार రెండోసారి जब वो सैंक्टिफाई हुआ, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధపరచబడి ఉన్నాడో, तीसरी बार మూడోసారి जब मिट्टी मिट्टी में चला गया. అంటే ఎప్పుడైతే మట్టి మట్టిలో కలిసిపోయిందో, क्या ये अंत है? ఇది ఆఖరి అంతమై ఉంటుందా? ये अंत नहीं है. ఇదే మాత్రం కూడా అంతం కాదు. सुलेमान कहता है, సొలొమోన్ చెప్తున్నాడు, आत्मा उसके पास चला जाएगा ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, और ये जो मिट्टी है मिट्टी में चला जाएगा. ఈ యొక్క మట్టిలో ఒక మన్ను అనేది మన్ను అయిపోతుంది. ये अंत नहीं है. ఇది అంతం కాదు. एक और चेंज आएगा, ఇంకొక మార్పు వస్తుంది. एक और परिवर्तन है वो. ఇంకొక మార్పు వస్తుంది. जब प्रभु यीशु मसीह बादलों की सवारी में आएंगे, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మండలం మీదకి వస్తాడో, यही मिट्टी का देह बदल कर महिमा के देह में बदल जाएगा. ఈ యొక్క మట్టి యొక్క శరీరము అది మార్పు చెంది మహిమ గల శరీరముగా మార్పు చెందుతుంది. Oh, that change will come. ఆ యొక్క మార్పు వస్తుంది. Even after my death, నా యొక్క మరణం తర్వాత that change will come. That is the glorious hope of resurrection. అంటే ఆ తర్వాత ఆ మార్పు వస్తున్నదే ఆ మహిమ కలిగినటువంటి నిరీక్షణ ఉంటుంది. वो resurrection में परिवर्तन आएगा या नहीं आएगा, आज के लिए मैं जो निर्णय ले रहा हूं उसके ऊपर आधारित है. అంటే ఆ యొక్క పునరుద్ధానంలో ఆ యొక్క మహిమ వస్తుందో రాదనేది ఈ రోజు నేను చేసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఉంటుంది. जब अय्यूब को मालूम पड़ा, యోబు ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్నాడో, मर तो जाऊंगा, మరణిస్తాను, मिट्टी में चला जाऊंगा, మట్టిలో కలిసిపోతాను, लेकिन मेरा चेंज यदि जीवन काल में नहीं आया, ఒకవేళ నా జీవిత కాలంలో గనక మార్పు గనక నేను పొందుకున్నట్లయితే, मेरा चेंज जरूर आएगा నా యొక్క మార్పు చాలా నిశ్చయంగా పొందుతాను. पुनरुत्थान के दिन, పునరుద్ధానం రోజున जब ये मिट्टी का देह दीनहीन देह बदलकर फिलिपी 3:21 के अनुसार महिमा के देह में बदल जाएगा. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారము ఈ బలహీనమైన శరీరం మహిమ గల శరీరముగా మార్చబడుతుంది. इसलिए उसने निर्णय लिया, అందుకని ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. जिन आंखों से मैं अपने उद्धारकर्ता को देखूंगा
उन आंखों से आज के दिन बुराई को नहीं देखूंगा। అంటే ఏ కన్నులతోటితే నా రక్షణకర్త నేను చూస్తానో ఆ కన్నులతోటి ఈ సమయంలో నేను ఏమాత్రం కూడా చెడు చూడను. उस पुनरुत्थान की आशा में ఆ యొక్క పునరుద్ధానం యొక్క నిరీక్షణతోటి अब्राहम ने एक होम बलि चढ़ा दिया। అబ్రహాము ఆయన దహన బలి అర్పించాడు. उस पुनरुत्थान की आशा में ఆ యొక్క పునరుద్ధానం యొక్క నిరీక్షణతోటి पौलुस ने अपने लाभ की बातों को भी नुकसान समझ लिया। పౌలు తన యొక్క ఏమైతే తనకు లాభంగా ఉన్నాయో వాటన్నిటి కూడా నష్టంగా ఎంచుకున్నాడు. उस पुनरुत्थान की आशा में ఆ యొక్క పునరుద్ధాన నిరీక్షణతోటి अय्यूब ने यह निर्णय लिया। ఆ యోబు యొక్క నిర్ణయాన్ని తీసుకున్నాడు. These eyes which are going to see my savior one day, I will not see evil with those eyes today. కొరగా ఈ నా కనులతోటి నా రక్షకుడిని చూడబోతున్నాను, ఆ నా కనులతోటి నేను యొక్క దుష్టత్వాన్ని ఏమాత్రం కూడా చూడను. कितना सुंदर ये प्रक्रिया है। ఇది ఎటువంటి మంచి కార్యం ఏంటో చూడండి. Tribulations, ఆ శ్రమలు, patience, ఓర్పు, experience, అనుభవము, hope, నిరీక్షణ. अब इस आशा में ఇటువంటి నిరీక్షణ తోటి आने वाले उस पुनरुत्थान की आशा में ఆ యొక్క పునరుద్ధానం యొక్క నిరీక్షణ తోటి अब अय्यूब के हृदय में वर्तमान जीवन के लिए कोई अभिलाषा नहीं है। అంటే ఈ నిరీక్షణ తోటి యోబు యొక్క జీవితంలో ప్రస్తుత జీవితంలో ఎటువంటి కోరిక లేకుండా ఉన్నాడు. His heart, his mind are on that glory. కనుక ఆయనకు హృదయము అన్ని కూడా ఆ యొక్క మహిమ మీద ఉన్నది. वर्तमान संसार के ऊपर जय पाया, ఈ యొక్క ప్రస్తుతమైన లోకం మీద ఆయన జయాన్ని పొంది ఉన్నాడు. शरीर के ऊपर जय पाया, శరీరం మీద జయం పొంది ఉన్నాడు. उसका हृदय शुद्ध हो गया। ఆయనకు హృదయము శుద్ధి చేయబడింది. अब पवित्र आत्मा धीरे धीरे परमेश्वर के प्रेम को उसके हृदय में उंडेल रहा है। ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమను ఆయన హృదయంలో కుమ్మరిస్తూ వచ్చింది. 42 अध्याय में पढ़ते हैं, 42వ అధ్యాయంలో మనం చదువుతాము. Job prayed for his enemies. యోబు తన యొక్క శత్రువుల నిమిత్తమే ప్రార్థించి ఉన్నాడు. कौन है वो मित्र? ఎవరు ఆయన స్నేహితుల కొరకు ప్రార్థించి ఉన్నాడు. Job 42 యోబు గ్రంథము 42వ అధ్యాయము और उसके 10 वचन में 10వ వచనంలో कौन है वो मित्र ఎవరు స్నేహితులు? जो बार बार अय्यूब खुद कहता है, अय्यूब कहता है, యోబు చెప్తుంటాడు, మాటి మాటికి చెప్తుంటాడు. अय्यूब की किताब యోబు గ్రంథము 16 अध्याय 16వ అధ్యాయము और उसके 20 वचन में 20వ వచనంలో यू आर स्कॉनिंग में, तुम मेरी ठट्टा कर रहे हो। మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు. 19 अध्याय 19వ అధ్యాయంలో 21 वचन में 21వ వచనంలో तुम दया न दिखाकर तुम बड़े क्रूरता के साथ मुझसे व्यवहार कर रहे हो। నా మీద ఏమాత్రం కూడా దయ చూపించకుండా మీరు ఎంతగా నిర్దయతోటి నాతోటి ప్రవర్తిస్తున్నారు. ये लोग हैं जो अय्यूब के मित्र कहलाते थे। వీళ్ళందరూ కూడా యోబు యొక్క స్నేహితులని They పిలువబడుతున్నారు. were behaving like enemies. వాళ్ళందరూ కూడా స్నేహితులు, వాళ్ళు శత్రువులుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. They are reproaching him. ఆయన నిందలు వేస్తున్నారు. They are scorning him. ఆయన ఎగతాళి చేస్తున్నారు. They are falsely accusing him. ఆయన మీద నిందలు నేరాలు మోపుతున్నారు. They are behaving very cruelly with him. ఆయనతో ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. शायद वो दर्जे तक हम नहीं जाएंगे, మనం బహుశా అటువంటి స్థితిలోకి మనం వెళ్ళలేము. लेकिन कुछ मेजर में ऐसे अनुभव जरूर आएंगे। అయితే కొంత స్థాయిలో ఇటువంటి అనుభవం నుంచి మనం వెళ్ళేటువంటి వారు ఉంటాం. ऐसे लोगों को, అటువంటి వారికి నిమిత్తమై, ऐसे शत्रुओं को అటువంటి శత్రువుల నిమిత్తమై मित्र मानकर స్నేహితులను భావించి अय्यूब ने उनके लिए प्रार्थना किया। యోబు వారి నిమిత్తమై ప్రార్థన చేసి ఉన్నాడు. ये किसकी आत्मा है? ఇది ఎవరి యొక్క ఆత్మ ఉంటుంది? प्रभु यीशु मसीह। ఇది ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ఉంటుంది. कलवरी के क्रूस के ఆ ऊपर, యొక్క కలువరి శిలువలో, हे पिता తండ్రి इनको क्षमा कर दे, వీరిని క్షమించండి, जिन्होंने मुझको बेधा ఎవరైతే నన్ను మరి కొట్టి ఉన్నారో उनको क्षमा कर दे, వారిని క్షమించండి, जिन्होंने मुंह के ऊपर थूक दिया ఎవరైతే నా ముఖం మీద ఉమ్మేసి ఉన్నారో क्षमा कर दे, వారిని క్షమించండి, जिन्होंने कोड़े मारे ఎవరైతే నన్ను కొరడాతో కొట్టి ఉన్నారో क्षमा कर दो, వారిని క్షమించండి, जिन्होंने मुझको घायल किया, ఎవరైతే నన్ను గాయపరిచి ఉన్నారో शत्रुओं के लिए प्रभु यीशु मसीह कलवरी के क्रूस के ऊपर प्रार्थना कर रहे हैं। ఆ శత్రువు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కలువరి శిలువ మీద ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. आज भी ఈ రోజు కూడా हमारे दुष्ट कामों के कारण, మన యొక్క దుష్ట క్రియలను బట్టి यदि हम उस परमेश्वर के शत्रु हो गए, మనం ఆ దేవునికి శత్రువు అయినప్పుడు आज भी वो प्रभु हमारे लिए प्रार्थना कर रहा है। ఆ ప్రభు ఈ రోజు కూడా మన నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాడు. आइए उस कलवरी के क्रूस के पास, ఆ కలువరి శిలువ వద్దకు రండి. प्रभु आपको क्षमा करेगा, ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు, आपको धोकर शुद्ध करेगा, మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తాడు, उसके लहू में एक नया जीवन देगा, ఆయన యొక్క రక్తం ద్వారా మీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. और उस नए जीवन में ఆ యొక్క నూతన జీవితంలో धीरे धीरे परिवर्तन लाता हुआ ఆయన మెల్లమెల్లగా మనకి జీవితంలో మార్పు తీసుకొస్తూ ऐसे दास को वो अपना प्रभु के समान उसके स्वभाव में बदल देगा। అటువంటి దాసుని తన యొక్క స్వరూపంలోకి ఆయన మారుస్తాడు. आज भी कुछ ऐसे विश्वासी हैं, ఈ రోజు కూడా అటువంటి విశ్వాసులు కొంతమంది ఉన్నారు. हम सोचते हैं हम प्रभु के मित्र हैं, మనం అనుకుంటాం మనం ప్రభుకి మనం స్నేహితులు అనుకుంటాము. but in many ways we are behaving like the enemies
of the brothers of Christ. అంటే మనం చాలా సార్లు కూడా ప్రభు యొక్క మరి మిత్రులకి స్నేహితులకి మనం శత్రులుగా ఉంటున్నాం. कई भाइयों के साथ हम शत्रुता का व्यवहार कर रहे हैं. చాలా మంది మరి సహోదరులతోటి మన శత్రుత్వము వ్యవహరిస్తూ వచ్చినాం. प्रभु हमारे हृदय को शुद्ध करे. ప్రభు మనకి హృదయాన్ని శుద్ధి చేయను గాక. जिस प्रक्रिया में से अय्यूब को लेकर गया, ఎటువంటి ప్రక్రియలోంచి యోబుని తీసుకెళ్తూ వచ్చినాడో प्रभु हमको भी लेकर जाए. ప్రభు మనల్ని కూడా అటువంటి పరిస్థితులను తీసుకెళ్ళను గాక. और अंत में చివరికి అంతముగా हमारे हृदय में जब वो परमेश्वर के प्रेम को भर देगा, ప్రభు యొక్క ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించును గాక. हम अपने शत्रुओं से भी प्रेम करेंगे. మన యొక్క శత్రువును మనం ప్రేమించగలుగుతాం. शत्रुओं के लिए प्रार्थना भी करेंगे. శత్రు నిమిత్తం మనం ప్రార్థించగలుగుతాం. शत्रुओं की भलाई को हम चाह सकेंगे. శత్రువుల యొక్క మంచిని మేలును మనం కోరుకుంటాం. शत्रुओं को वो भलाई देने के लिए हम बलिदान भी कर सकेंगे. శత్రువులకు మేలు చేసేందుకు వరకు మనల్ని మనం బలిగా అర్పించగలుగుతాం. ट्रिब्यूलेशन, శ్రమలు अय्यूब पहला और दूसरा अध्याय में पढ़ते हैं. యోబు గ్రంథము మొదటి అధ్యాయం రెండో అధ్యాయం बाकी చదువుకుంటాం. बहुत सारे अनुभव में से हो गया. చాలా అనుభవం నుంచి యోబు వెళుతూ వచ్చినాడు. धीरज के साथ सब कुछ सह लिया. వాటన్నిటిని కూడా ఓర్పుతోటి సహించుకుంటూ వచ్చాడు. जो 14:14, యోబు గ్రంథం 14:14 I will wait, నేను ఎదురు చూస్తాను. I will wait నేను ఎదురు చూస్తాను till my change come. నా యొక్క జీవితంలో మార్పు చెందేంత వరకు. उद्धार के दिन पहला चेंज आया, రక్షణ పొందినప్పుడు మొట్టమొదట మార్పు వచ్చింది. सैंक्टिफिकेशन के समय दूसरा चेंज आया, పవిత్రత ద్వారా రెండో మార్పు వచ్చింది. मृत्यु के दिन तीसरा चेंज आया, మరణం ద్వారా మూడో మార్పు వచ్చింది. वो अंत नहीं है, అది అంతం కాదు. एक और चेंज बाकी है. ఇంకొక మార్పు ఉన్నది. उसका तैयारी अभी करना है. దాని నిమిత్తం ఇప్పుడు మనం సిద్ధపడాలి. वो परिवर्तन कब आएगा? ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? पुनरुत्थान के दिन होगा, ఆ యొక్క పునరుద్ధానం రోజున जब వస్తుంది. प्रभु यीशु मसीह बादलों की सवारी में आएंगे. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు उस चेंज के आशा में, ఆ యొక్క మార్పు నిరీక్షణ తోటి, उस पुनरुत्थान की आशा में ఆ యొక్క పునరుద్ధానం యొక్క నిరీక్షణ తోటి अय्यूब ने एक निर्णय लिया. యోబు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. जिन आंखों से मैं अपने उद्धारकर्ता को देखूंगा, उन आंखों से आज मैं बुराई को नहीं देखूंगा. ఏ కన్నులతోటి నా రక్షణ నేను చూడబోతున్నానో ఆ కన్నులతోటి నేను ఏమాత్రం కూడా చెడుని చూడను. और उसके अंदर प्रभु ने अपने प्रेम को भर दिया. ప్రభు ఆయన హృదయంలో ప్రేమతో నింపినాడు. It is enough if the servant can become like his Lord. కనుక దాసుడు తన యొక్క యజమాని యొక్క రూపంలో మారినట్టయితే అది చాలు. Job had many reasons to hate his friends. యోబు తన యొక్క స్నేహితుల్ని ద్వేషించేందుకు చాలా కారణాలు ఉన్నాయి. But the Lord cleansed his heart. అయితే ప్రభు ఆయన హృదయాన్ని శుద్ధి చేసి ఉన్నాడు. We have to fix this very terrible problem, how to get rid of hatred without reason for our brothers. इस समस्या का समाधान करना है. ఏ కారణం లేకుండా మన యొక్క సహోదరుల్ని ద్వేషించేటువంటి ఈ యొక్క సమస్యకు మనం సమాధానం వెతకాలి. जब ये शुद्ध हो जाएगा, ఎప్పుడైతే మనం శుద్ధి అవుతామో, hatred निकल जाएगा, ఆ యొక్క ద్వేషం తొలగిపోతుంది. प्रभु हमारे हृदय में अपने प्रेम को भरता चला जाएगा. ప్రభు మన హృదయంలో ప్రేమతో నింపేటువంటి వానిగా ఉంటాడు. सब मिलकर एक वर्ष पढ़ लेते हैं. అందరూ కూడా కలిసి ఒక వాక్యాన్ని చదువుకున్నాం, प्रार्थना करेंगे. తర్వాత ప్రార్థన చేసుకున్నాం. पहला यूहन्ना, మొదటి యోహాను రాసిన పత్రిక उसका 4 अध्याय 4వ అధ్యాయము और उसका 21 वचन. 21వ వచనము. 1 John chapter 4 and verse 21. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. All together please. అందరూ కలిసి చదువుకున్నాం. And this commandment దేవుని have we from ప్రేమించేవాడు him, తన that సహోదరుని he కూడా who loveth God ప్రేమించాలని love his brother ఆజ్ఞము also. మనం ఆయన వలన పొంది ఉన్నాము. प्रार्थना करेंगे. प्रेमी स्वर्गीय पिता, धन्यवाद देते हैं इस वचन के लिए जो एक बहुत बड़ा प्रोत्साहन भी है, एक बड़ी चुनौती भी है. अलग अलग दासों के संदेश के द्वारा अलग अलग तरीके से आप बातें करते रहे. अय्यूब के जीवन से ये हमको महसूस हुआ प्रभु जी, एक दास जो है अपने प्रभु के समान होना चाहिए. इट इज़ इनफ. हमारे प्रभु के प्रेम के बारे में आरंभ से लेकर अंत तक उसको हमने अनुभव किया. शत्रुओं के लिए उसका प्रेम, इसी को अगापे कहते हैं. ओ दयालु पिता, मेरे मन के अंदर तो कभी कभी ये विचार आता है, क्या मैं ऐसे दर्जे को हासिल कर सकता हूँ? और जिस प्रक्रिया में से आपने अय्यूब को लेकर गए और अंत में अपने प्रेम को अय्यूब के हृदय में उंडेल दिए ताकि वो अपने शत्रुओं को भी मित्र मानकर उनके लिए प्रार्थना किया.
अय्यूब की प्रार्थना को सुनकर परमेश्वर ने उनको क्षमा कर दिया। अय्यूब को भी भलाई हुई और बहुत बड़ा शांति का काम उसके जीवन में, उसके परिवार में, समाज में पूरा हो गया। प्रभु यीशु मसीह ने जब क्रूस के ऊपर कहा, हे पिता इनको क्षमा कर अपने शत्रुओं को, पिता ने उसकी सुना, उन शत्रुओं को क्षमा किया, नया जीवन दिया, एक बहुत बड़े शांति का काम पूरा किया। प्रभु जी आप इस वचन की रक्षा करें, जो मनुष्य के लिमिटेशंस में समझ नहीं सके, बोल नहीं सके, उससे बढ़कर हमारी आवश्यकता के अनुसार आप बातें करें। सुबह के बाइबल अध्ययन के लिए हमको फिर एक बार उम्मीद से लेकर आइए। बोल प्रभु जी मैं सुन रहा हूँ। दोपहर के सेशन के लिए अभिषेक के साथ इस्तेमाल करें। शाम का गॉस्पेल मीटिंग, फैमिली प्रेयर, जो लव फीस्ट होगा, जो भाई बहन मेहनत कर रहे हैं, परिश्रम कर रहे हैं, सबके लिए हम प्रार्थना करते हैं। दया करिए प्रभु जी। पूरे अहाते को अपने पंखों की छाया के नीचे संभाल कर रखिए। आज भाई मैनुअल स्टीफन भी आ रहे हैं, भाई एलिया रेड्डी भी आ रहे हैं, दोनों को सुरक्षित हमारे बीच में लेकर आइए। सबों को आपके बलवंत सामर्थ्य हाथों में सौंप कर इस प्रार्थना को प्रभु यीशु मसीह के नाम में मांगते हैं, आमीन। सबों को जय मसीह की।